మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. ఏంటి ఇంతలా పరిగెడుతున్నాడు అనుకుంటున్నారు కదా, పరిగెట్టడం కాదు, ఇప్పుడు యోగా కూడా చేస్తా. ఎందుకంటే నాకు మనశ్శాంతి లేదు, లైఫ్లో శాంతి అనే అమ్మాయి లేదు, మనశ్శాంతి లేదు. నేను ఇప్పుడు కంపల్సరీ వ్యాయామం చెయ్యాల్సిందే. భూమి మీద ఉన్నా కదా, భూమి మీద చేయను. మీకు తెలుసు కదా, భూమి ఒక వంతుంటే నీరు 2 వంతులు. అలాగే మన బాడీలో కూడా శరీరం ఒకటైతే బ్లడ్ వాటర్ 2 వంతులు ఎక్కువ ఉంటుంది. అలాగే నేను కూడా 2 వంతులు ఉన్న నీటిలోనే చేస్తా అనమాట. ఒక తెల్లవాళ్ళు ఉన్న ప్రదేశం, తెల్లగా ఉన్న సముద్రం, తెల్లగా ఉన్న ఆకాశం, ఆ ఆకాశం మధ్యలో నేను మంచిగా సూర్య నమస్కారం చేసుకుంటూ, ఇది మాటల్లో కాదు, మీరు విజువల్స్లో చూసండి. వావ్, చుట్టుపక్కల అయితే మాత్రం షిప్పులు అదిరిపోయాయి. అబ్బా వావ్, మన ఫ్రెండ్సే, మన కొలపోలే అందరూ. ఇప్పుడు పైకి వెళ్ళి మామూలుగా ఉండదు. శవామో, అదిరిపోయింది. ఇప్పుడు ఈ బ్రీచ్ మధ్యలో మనం యోగా చేస్తుంటే ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ మనం అయితే షిప్ లోపడైతే ఉన్నాము. కెప్టెన్ నరేష్ గారితో ఒకసారి మాట్లాడదాము, ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంత దూరం తీసుకెళ్తారు అనేది. హాయ్ సార్. నరేష్ సార్, హౌ ఆర్ యూ? फाइन सर. ఓకే, హౌ మెనీ మినిట్స్ ఇన్ సముద్రం? सर हम लोग को अभी 4 घंटे का क्रूज है. ఓకే, 4 घंटे. 4 घंटे. ఓకే, हाउ मेनी इयर्स यू एक्सपीरियंस? तो मेरा एक कंपनी में 10 साल हुआ. ओके, और टोटल एक्सपीरियंस मेरा 23 इयर्स. 23 इयर्स? यस. ఓ, మై ఏజ్ 30 అంటే 7 తీసేస్తే. సూపర్ సార్. సో మెనీ షిప్స్ యూ డ్రైవ్ నో? बहुत Okay. बहुत सर टेल मी अबाउट द शिप, व्हाट इज दिस? ये हमारा व्हील है. ओह, व्हील. ये हमारा लिवर बोलता है. इसको 2 इंजन है, ओके. पोर्ट एंड स्टार्ट बोर्ड. ओके अभी इंजन को गियर डाला मैं. ओके ओके गियर डाला, अभी उसका रेस चालू है. ओके रेस चालू है, दोनों इंजन का. ओके. ओनली शिप, ओनली सिंगल कैप्टन इज एनफ? हाँ, सिंगल. ओके, वो सिंगल कैप्टन, 1 इंजन ड्राइवर और 2 क्रू मेंबर. क्रू मेंबर. ओके, बड़ा शिप वाला है दिस वन. हाउ मच कॉस्ट इट इज? ये 2015 में उसका 2.5 करोड़ का कॉस्ट हुआ था. ओह, ओके, स्टार्ट. ओके सर, व्हाट इज दिस? ये सर ये जनरेटर का दिखाता है. एक हमारा रूम का पंप है. ओके वो ओके बैटरी का है. और Okay. नेविगेशन पैनल है. ओके, वाओ, నైస్ సార్. హ్యాపీ జర్నీ టు యూ అండ్ మీ. थैंक यू सर. మా కెప్టెన్ కే చెప్తున్నా మా జర్నీ బాగుండాలని చెప్పి. ఇలాంటి చల్లని గాలి దగ్గర ఒక తెలుగు అబ్బాయి అలాగే ఇంగ్లీష్ అమ్మాయిలతో యోగా అంటే అయ్యో, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, మామూలుగా ఉండదంతా. అబ్బాబ్బాబ్బా, ఈ ఊహ ఎంత బాగుందో అనుకుంటారు కదా మీరు కూడా. కంపల్సరీ ఈ ఊహ ఎవరు అంటే కండక్ట్ చేస్తున్నారు, దీనికి మెయిన్ ఎవరు, ఆ యోగా టీచరు, అన్నీ మీకు ఆయనతో కూడా బైట్స్ ఉంటాయి. తెల్లతోలు అమ్మాయిలు చేసే యోగా ఆసనాలు ఉంటాయి. అంతా ప్రశాంతంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, ఈ సినిమా చూసారా మీరు? నీట్గా చెప్పాలంటే అదే అండి, మన టైటానిక్ సినిమా ఉంటుంది కదా, టైటానిక్ సినిమాలో అమ్మో ఒక్కటే మిస్ అయిపోయింది. మీకు ఇంకో విషయం చెప్పనా, పైన యోగా ఉంటుంది, యోగా తర్వాత
బాగా ఉంటుందంట, మామూలుగా లేదు. అంటే ఎప్పుడైనా సరే కదా, ఏదైనా కంటే మనకి ఆనందం ఉండాలి, అందము ఉండాలి. మనం డైలీ కంపల్సరీ 1 మినిట్ 2 మినిట్సా 3 మినిట్సా మీ టైం గ్యాప్ అంటే మీ లైఫ్లో మినిమం 10 మినిట్స్ అయినా మంచిగా యోగా చేయండి. యోగా చేసేవాళ్ళు యోగా, రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్, ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తూ కూడా ఇవన్నీ చేయొచ్చు, తినేవాళ్ళు తింటూ కూడా ఇవన్నీ చేయొచ్చు. ప్రతిదీ చేయండి అనమాట. హాయ్ హాయ్ హాయ్, ఇగో ఇది నా మినీ గర్ల్ ఫ్రెండ్, అది నా బడా గర్ల్ ఫ్రెండ్ అనమాట. మామూలుగా ఉండదు, తగ్గేదేలే. నా లైఫ్లో ఉన్న నా లవర్స్ ఇవే. ఎందుకంటే నన్ను డైలీ చూస్తుంటే, అందంగా చూస్తుంటాయి, మనం కూడా నేను డైలీ దాన్నే చూస్తుంటే దాన్నే ప్రేమిస్తా. కాబట్టి ఎంత వాగాం కదా, పైన ఎలా ఉంటది అనుకుంటున్నారు కదా, ए अजय తగ్గేదే. कितने मेरे तो काउंट రెడీ कितने मेरे పోదారండి. ఇది షిప్ పైన అనమాట. ఇది మామూలుగా ఉండదు. ఇప్పుడు చూసుకోవచ్చు ఆపోజిట్ గా వస్తున్న లైటింగ్ ఏదైతే ఉందో దానికి, అంటే సూర్యుడికి ఆపోజిట్ గా వెళ్తున్నాం. ఇప్పుడు సన్సెట్కి వెళ్ళి సన్సెట్ దగ్గర చేస్తాము. వీళ్ళు ఇప్పుడే చేపలు పట్టుకుని వస్తున్న షిప్ ఇది అనమాట. మనం చాలా సార్లు షిప్పింగ్ చేస్తే బాగుంటుంది, అంటే చాలా అనిపిస్తుంది మనకి, అది కంపల్సరీ ఫిషింగ్ చెయ్యాలి, ఫిషింగ్ చేస్తే చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది అంటాం. కానీ ఆల్రెడీ ఫిషింగ్ చేసుకుని వస్తున్న షిప్ని చూద్దాం ఫస్ట్. ఆ షిప్ని చూసి మన అబ్బా నాకు భలే ఉందండి ఫీలింగ్. ఓ, ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇప్పుడు ఈ షిప్పులో ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, మొత్తం 4 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. లోపల పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈ కట్ని వెనకాల ఏదైతే ఉందో ఇది బాత్రూమ్ అనమాట. అలాగే ఇది హాలు. దిస్ ఈజ్ కాల్డ్ హాల్. మనం టీవీ ఏదైనా ఉండి ఇక్కడ చూసుకోవటానికి, అలాగే ఈ ప్రమోషన్స్, అలాగే షిప్ అనేది ఏంటి, మనకు కావాల్సింది కెప్టెన్ దగ్గర ఉండేది, వాళ్ళ గడియారం, ఏసీ. దీని కాస్ట్ ఎంతో మీకు 1 అవర్కి 40,000 అంట. దీని కాంటాక్ట్ ఎవరైనా మనకు షిప్ కావాలి, 1 డే కావాలి, ఎంత షూటింగ్ పర్పస్ అయినా ఏ పర్పస్ అయినా మీ ఇష్టం. ఒకవేళ కంపల్సరీ కాల్ చేయండి, మన దాంట్లో కామెంట్ చేయండి, మీకు డీటెయిల్స్ కూడా పెడతాను. చాలా మంచిగా అయితే మాత్రం షిప్లో ఉండి ఎంజాయ్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. ఇక లేట్ లేకుండా బయట వ్యూ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? రండి. ఇది మినీ కిచెన్. ఇక్కడ కిచెన్ ఉంటుంది, మనకి ఏదైనా వంట చేసుకుని ఇస్తారనమాట. మనకి ఏమైనా మనమైనా వండుకోవచ్చు, వాళ్ళైనా వండింది ఇస్తారు. ఇది మొత్తం బయట లొకేషను. ఈ షిప్ చుట్టూరు అనమాట. ఫ్రంట్ లొకేషన్ వేరేగా ఉంటుంది, బ్యాక్ లొకేషన్ అనేది వేరేగా ఉంటుంది అనమాట. షిప్ అయితే మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది. ఒకటే పక్కన గర్ల్ ఫ్రెండ్ లేదంటే. చూసుకోవచ్చు, యోగా అనేది మనస్ఫూర్తిగా పీస్గా చేయాలి. నా వాయిస్ ఎందుకు స్లో వస్తుందంటే అక్కడ చూడండి వాళ్ళు యోగా చేయడం ఎలా చేస్తారు. ఓన్లీ సైలెన్స్, ఓన్లీ విజువల్స్. రెడీ.
ఇప్పటి వరకు యోగా ఇవన్నీ ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ లైక్ దట్ కనెక్ట్ విత్ నేచర్ అండి. సి హ్యూమన్ బాడీ 75% వాటర్. సో వెన్ వీ బ్రింగ్ ద పర్సన్ ఆన్ టు వాటర్, దే ఆర్ రెజనేట్ విత్ ద ఎలిమెంట్ దట్ దే ఆర్ ద మోస్ట్ ఆఫ్. 75% నీ బాడీలో ఉంది వాటర్, సముద్రంలో ఉండేది వాటర్. అప్పుడు ఆ రెజనెన్స్ ఒక దేస్ అ ఫ్లో, ఆ ఫ్లోతో కలిపినప్పుడు మ్యాన్ డిజాల్వ్స్ అండ్ దెన్ యూ రియలైజ్ దట్ వీఆర్ సంథింగ్ మోర్, వీఆర్ అ డ్రాప్ ఇన్ దిస్ ఎండ్లెస్ ఓషన్ అని ఆ రియలైజేషన్, ఆ ఎక్స్పీరియన్స్ కోసం టు టేస్ట్ ఫ్రమ్ విత్ ఇన్, ఏదో బయట నుంచి కాదా, ఇక్కడే కూర్చుని ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనకి లోపల వచ్చింది. అది మనం అనుభవించినప్పుడు దెన్ వీ టేక్ ద రైట్ యాక్షన్ బికాస్ వీ నో ఫ్రమ్ ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్. లోపల నుంచి మనకు తెలుసు ఇట్టాగే నడవాలి, ఇది రైట్, దిస్ ఇస్ రైట్ ఫర్ మీ, ఇది నాకు అవసరం. ఎవరు అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టింది ఎవరు? కాన్సెప్ట్ వాస్ బై మీ ఓన్లీ. నువ్వేనా? ఓకే, కంగ్రాట్స్. ఎందుకంటే చేసిన వాళ్ళు మీరు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ చూసినప్పుడు అబ్బా ఏది చాలా భలే అనిపించింది. నాకే ఒక 2-3 ఆసనాలు వేసి చేసా, మీరు చూసారో లేదు. అంటే నాకు అనిపించింది వావ్ సూపర్ కాన్సెప్ట్ కదా ఇది అని. ఎందుకంటే చాలా మంది ఏదో పార్కుల్లో లేదా ఒక ఇంట్లో చేస్తారు, ఈ వాషన్లో ఆ సూర్యుడు కిరణాలు యాక్చువల్లీ అది సూర్య నమస్కారం మనం చేసాం కదా. అవునవును, సన్ సన్ సెట్ చూసుకోవచ్చు, అంటే చాలా దూరంలో ఉంది. సూపర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ కాన్సెప్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది చాలా నేషనల్ వైడ్ తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మోదీజీ बोलता है योगा से सब कुछ होगा, वो तो जरूर है, योगा से ही सब कुछ होगा, हर दिन करो, 10 मिनट करो, बट करो भाई. ఎంతైనా చేయండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ ఇష్టం, కంపల్సరీ యోగా అయితే డైలీ చేయాలి. అలాగే ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే మనకి ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఈ అన్న, ఈ మదన్ అన్న మన మైండ్లో మదన్ చేస్తారు. నిజంగా వీ లవ్ ఇట్. అంటే ఎలా వచ్చింది అంటే మీ ఫ్రెండ్కి వచ్చిన ఆలోచన ఎలా ఇంప్లిమెంట్ చేయాలని. హౌ యూ గాట్ అంటే యువర్ ఫ్రెండ్ గాట్ like no? he's so much into yoga. So what we thought is like he was trying to even teach me. So as I'm into events, I thought like we'll put it on a yacht and we'll drive some people and ask their experience so that we can do it in future. Every man has a dream, but dream come true is different for you only. Thank you. అలాగే you so much of ladies ఈ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాము. మనకి ప్రెసెంట్ గోవాలో మనం బీచ్ దగ్గర ఈవిడే అన్నమాట యోగా టీచర్. హాయ్ మ్యామ్, వాట్ ఈస్ యువర్ నేమ్? Alice is the teacher. And how many years you doing meditation? More than 10 years. More than 10 years. Yeah, but Okay. discovering many things from meditation, asana, pranayama, and the whole experience. Okay. Yeah. How it is? అంటే he dream. You It's amazing. I'm like very grateful to be able to teach yoga here in India and like in the water In Vashan. flowing and having like beautiful people surrounding us, having beautiful music from Isadora. It was such a beautiful you experience. telling all one asa, I will give. This is my asana. Thank you. Okay. ఇదన్నమాట, చూసారా కదులుతున్నాము మంచి. You have balance? Yeah. 1 feet? 1 feet Take me. And you. Yes. Thank you. వందనం. అదనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము. హాయ్ మ్యామ్, వాట్ ఈస్ యువర్ నేమ్? I'm Clem. క్లెమ్. Yes. మనం చాలా క్లైమ్ చేసుకుంటా నేను క్లెమ్ అనమాట. ఓకే, హౌ ఇట్ ఎక్స్పీరియన్స్? It was a very good experience, peaceful, calm, relaxing. Enjoyed the music, the view, everything. This is the first time or Yes, it's the first time. First time. Yes. First time, best experience. Oh, best experience. Yes, I Okay. recommend. Where are you from? From France. From France. Okay. Yes. In France, you not do this like. Oh no, in France no, but maybe in south of France. But the kind of event with yoga, music, and the boat, it's the first time. Daily you do yoga? Yes, daily I Okay. practice yoga. Today was Yeah. different. It was different. Yeah, the context was much more, and yeah, very magic. Okay, do weekly or twice same. Oh, it's good, be nice. Yeah. Thank you. Yeah, thank you. చూసారు కదా, అంటే మనం ఎక్స్పీరియన్స్ అడిగితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఉంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో కంపల్సరీ చేయాలి.
ఈ ప్రామిసెస్ వీక్లీ ఐ విల్ డూ. అదే అనమాట, ఇదంతా సూపర్. ఇంకా చాలా మంది రెడీ తెలుసుకుందాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని. రెడీ. హాయ్ సార్, వాట్ ఈస్ యువర్ నేమ్? Prem DMA. ప్రేమ్ దిమే. ఓకే, Yeah. యూ డూ యోగా నో, హౌ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ కా? It's like samadhi, you know? You go into a state of oneness with everything in the entire existence. You feel a bliss that is indescribable because it's your true nature and it comes from within. So, దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఆర్ no, I'm practicing many years. many years Many years, in ocean? No, first time on a boat. This is a different experience because the boat is moving around, so you have to become like the water, you know, and be fluid in your yoga practice, right? Yeah. Yeah. What is this one? Fashion? This one. This is the fashion, yeah. Fashion. Yeah, yeah. Yeah. How you looking This nice? is more like enlightened fashion, you know? Yeah. It's not your usual guy. Where are you from? Canada. కెనడా. Yeah. చూసారు కదా, ఈ అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అడిగాము. చాలా చాలా ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. ZTV? యా, దిస్ ఈజ్ ఏ తెలుగు 70mm. ZTV? నో తెలుగు 70mm. Oh, okay. యా, ఇట్స్ ఏ Okay. యా ఫస్ట్ ఛానల్ ఇన్ గోవా. యా, చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అన్నారు. Nice మ్యూజిక్ experience. చూద్దాము, మ్యూజిక్ కూడా ఎలా ఉందో. థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా, ఓషన్ లో మెడిటేషన్ మామూలుగా లేదు. సన్సెట్ చూసుకుంటూ అదిరిపోయే లొకేషన్, పిన్ డ్రాప్ సైలెన్స్, ఓన్లీ మ్యూజిక్. అబ్బా, ఇలాంటి కంపల్సరీ లైఫ్ లో ఒక్కసారైనా మనం చెయ్యాలన్నమాట. యోగా అనేది చాలా మంది చేయరు, కానీ యోగా అనేది చెయ్యండి. అలాంటిది ఓషన్ మధ్యలో క్రూజ్ లో చేయడం అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కంపల్సరీ చెయ్యండి, 100% చేస్తారు కూడా. మీరు ఒకవేళ చేయలేకపోతే మా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి, అవి చూసి ఆ ఎక్స్పీరియన్స్ని పొందండి. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు 70mm గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్. వి లవ్ యూ.